సెప్టెంబర్ 25, 2024 బుధవారం. ఇంకరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. దానితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఈ వాళ్ళలో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తెలిసిన కదా వేలంపాట్లో ప్రారంభమయ్యేది మనకి 8:30-35 కిలో అయితే ప్రారంభం అయితే ఉంటుంది. ఇంక దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా పెద్దగా ఎక్కడ మార్పు అయితే లేదు. ఒక 5-10-15% కొంచెం అడిటిగా దిగుమతులు అయితే వచ్చాయి. సేమ్ నెనోషెట్లో వచ్చింది, కాకపోతే ఒక 2-3-4 మండీలకి మినహాయిస్తే మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నెనోషెట్లో దిగుమతులు అయితే వచ్చాయండి. అలాగే జీపీఆర్ మండలిలో చూసుకుంటే పర్వాలేదు, జీపీఆర్ మండలికి అలాగే మదీనా మండీకి పర్వాలేదు, ఒక రకంగా కాయలు అయితే వచ్చాయి. ఈ పక్క లైన్లో కూడా ఇంచుమించు సేమ్, అంటే టీవీఎస్ మండలి లైన్లో కూడా ఇంచుమించు సేమ్ నెనోషెట్లో దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం ఈ ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మీ ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఉన్న అప్డేట్లు అయితే అవి చూద్దాము. ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. నిన్న సాయంత్రం మార్కెట్ కొంచెం స్లోగా జరిగాయి. ఈవెన్ ములుకుల చెరువు తీసుకున్న, అలాగే కొత్తకోట తీసుకున్న, అంగల్, ఈ 3 మార్కెట్లు తీసుకున్న సాయంత్రం మార్కెట్లు నిన్న స్లోగా జరిగి, మరి దీని ప్రభావం మన మదనపల్లి మార్కెట్ మీద కూడా పడుతుందా లేదా చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.